డియర్ కామ్రేడ్ ఖుషి చిత్రాల ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ విజయ్ దేవరకొండతో సినిమా నిర్మిస్తోంది. దీనిని విజయ్ దేవరకొండతో టాక్సీవాలా మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్నాడు. 1854 నుండి 1978 మధ్యకాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం నటీనటులు కావాలంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలులో జూలై 1వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరగబోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాయలసీమలోనే జరుగుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినేడి, ధీరజ్ ముగిలినేని నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయల్ ప్రత్యేక పాత్రలో మెరియబోతోంది. ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశాడు. 2 ఏళ్ల క్రితం అల్లు శిరీష్ సరసన ఓర్వశివో రాక్షసివో చిత్రంలో నటించిన అను ఎమ్మాన్యుయల్ ఆ మధ్య కార్తీ జపాన్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం జూలై 2న నికోలై సచ్దేవ్తో జరగబోతోంది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులకు వరలక్ష్మి శరత్ కుమార్ స్వయంగా వెడ్డింగ్ కార్డ్స్ పంపిణీ చేస్తోంది. తాజాగా వీరసింహారెడ్డి చిత్రంలో తనకు అన్నగా నటించిన నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి వివాహానికి ఆహ్వానించింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర వరలక్ష్మి శరత్ కుమార్ కు ఆశీస్సులు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ రోజుల్లో భార్గవ ప్రొడక్షన్స్ సంస్థ నుండి ఓ సినిమా వస్తోందంటే తప్పకుండా సంవత్సరం ఆడే సినిమా అనే టాక్ ఉండేది. నందమూరి బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో గోపాల్ రెడ్డి నిర్మించిన మంగమ్మ గారి మనవడు 560 రోజులు 3 ఆటలతో ఆడి నేటికి ఓ రికార్డుగా నిలిచింది. ఆ తర్వాత బాలయ్యతో ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య వంటి గోల్డెన్ జూబ్లీస్ నిర్మించారు గోపాల్ రెడ్డి. యాక్షన్ హీరో అర్జున్తో తీసిన మా పల్లెలో గోపాలుడు సైతం స్వర్ణోత్సవం చూసింది. ఇలా గోల్డెన్ జూబ్లీస్ ప్రొడ్యూసర్గా నిలిచారు గోపాల్ రెడ్డి. నాగార్జునతో మురళీకృష్ణుడు, అర్జున్తో మాపల్లెలో గోపాలుడు, భానుచంద్రతో ముక్కుపుడక వంటి చిత్రాలు సైతం ఆదరణ పొందాయి. జూన్ 25న గోపాల్ రెడ్డి జయంతి. గోపాల్ రెడ్డికి ఎం అక్షరం సెంటిమెంట్గా ఉండేది. ఆయన నిర్మించిన చిత్రాల టైటిల్స్లో అత్యధిక భాగం ఎంతో మొదలయ్యేవే కావడం విశేషం. గోపాల్ రెడ్డి నిర్మించిన చిత్రాల్లో సింహభాగం కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే రూపొందడం మరో విశేషం. బాలకృష్ణ అభిమానులకు అభిమాన నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి అనే చెప్పవచ్చు. ఆ స్థాయిలో బాలయ్య ఫ్యాన్స్ ఆదరణ చూరగొన్న నిర్మాత మరొకరు కానరారు. తెలుగునాట హేతువాదాన్ని విశేషంగా ప్రచారం చేసిన ఘనత నిస్సందేహంగా త్రిపురనేని రామస్వామి చౌదరికి దక్కుతుంది. ఆయన తనయుడు గోపీచంద్ పేరు మోసిన రచయిత. గోపీచంద్ చిత్రసీమలోనూ రాణించారు. గోపీచంద్ తనయుడు సాయిచంద్ సినిమా రంగంలో నటునిగా పయనిస్తున్నారు. జూన్ 25న 68 ఏళ్లు పూర్తి చేసుకున్నారు సాయిచంద్. మా భూమిలో కీలక పాత్ర పోషించి మెప్పించారు. తరువాత మంచుపల్లకి, పెళ్ళిడు పిల్లలు, ఈ చరిత్ర ఏ సిరాతో, రంగురకల, ఈ చదువులు మాకొద్దు, శివ చిత్రాలతో సాయిచంద్ నటునిగా మంచి పేరు సంపాదించారు. ఎందువల్ల సినిమాలకు దూరంగా జరిగిన సాయిచంద్ చాలా ఏళ్లకు శేఖర్ కమ్ముల ఫిదాలో కెమెరా ముందుకు వచ్చారు. అప్పటి నుంచి తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ సాగుతున్నారు సాయిచంద్.